నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. టెక్స్టైల్ పార్క్ లో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలి. కనీస వేతనం 26,000. కనీస వేతనం 26,000. రోజుకు 1,000 రూపాయల కూలీ వచ్చేలా కూలీ నిర్ణయించాలి. టెక్స్టైల్ పార్క్ లో పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలి. టెక్స్టైల్ పార్క్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జిందాబాద్ సిఐటియు, టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత. తంగలపల్లి మండలంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కు ఈ రోజు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ 200 పైచిలుకు యూనిట్లు ఉత్పత్తి జరగవలసిన ప్రాంతంలో మరి కేవలం 30 కార్ఖానాలే మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నాయి. ఈ టెక్స్టైల్ పార్కు ఉన్నదనే ఉద్దేశంతో మరి చుట్టుపక్కల అందరు కార్మికులకు గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చిర్రు. మరి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇక్కడ ఉపాధి లేకపోవడంతో మరి అక్కడ ఉన్న నివసిస్తున్న పవర్ లూమ్ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులందరికీ కూడా ఉపాధి లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అప్పుల పాలై చాలా మంది చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఈ ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్రూమ్లు ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ, ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేయాలి, వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల కూడా మరి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి మూతపడ్డ పరిశ్రమలకు వాళ్ళని అమ్ముకునేందుకు ఇంకో కొత్త వారు వచ్చేదానికి కూడా అవకాశం కల్పిస్తే ఇక్కడ నడపలేని వాళ్ళందరూ పోయి కొత్త వారు వస్తే ఇక్కడ ఉపాధి కల్పిస్తారు. కాబట్టి ఆ దిశగా అమలు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన టెక్స్టైల్ పార్క్ లో నడుపుతున్నటువంటి పవర్ లూమ్ కార్మికులందరికీ రోజుకు 1,000 రూపాయల కూలి వచ్చే విధంగా, మరి కనీస వేతనం 26,000 వచ్చే విధంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి యజమానుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ హక్కులు ఏవస్తున్నాయి అవన్నీ కూడా అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పని లేకపోవడం తోటి మరి ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నటువంటి కార్మికులందరూ ఇతర ప్రాంతాలకు వలసపోతా ఉన్నారు. వరంగల్, సూరత్, భీమండి ప్రాంతాలకు మరి వలసపోయే పరిస్థితి మరి ఇక్కడ నెలకొన్నది. మరి ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఇక్కడ ఇవన్నీ ఉండి కూడా మరి వలసపోవడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కార్మికులందరికీ ఉపాధి కల్పించే దిశగా మరి ప్రయత్నం చేయాలి. లేకుంటే మరి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా నిర్వహిస్తామని సందర్భం తెలియజేస్తాం. ఒకప్పుడు సిరిసిల్లాలో ఆకలి చావులు, ఆత్మహత్యలను నిర్మూలించాలని, కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించాలనే ఉద్దేశంతో గత 23 సంవత్సరాల క్రితం దాదాపు 200 పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే టెక్స్టైల్ పార్క్ లో ఒకానొక సందర్భంలో 115 పరిశ్రమలు ప్రారంభించి దాదాపు 2,000 మంది కార్మికులకు ఉపాధి పొందినటువంటి టెక్స్టైల్ పార్క్ లో ప్రస్తుతం 20 పరిశ్రమలు మాత్రమే నడుస్తూ 200 మంది కార్మికులు కూడా పనిచేయనటువంటి, ఉపాధి దొరకనటువంటి పరిస్థితి ఉంది. మరి రోజు రోజుకు పరిశ్రమలు మూతపడి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయి ఇక్కడ వారి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనము సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ మూతపడుతున్న పరిశ్రమలను తెరిపించాలని, పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించాలని, ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో స్థానికంగా ఎమ్మెల్యేగా కేటీఆర్ గారు, అందులో చేనేత జౌళి శాఖ మంత్రిగా, మరి అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినా కూడా అనేక సార్లు ఆయన దృష్టి తీసుకెళ్లిన పార్కుని పట్టించుకున్న పాపన పోలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ విషయంలో ఇప్పటి వరకు ఏ చేనేత జౌళి శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైపు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి రోజు రోజుకు పరిశ్రమలు మూతపడడం వల్ల ఇక్కడ పనిచేస్తున్న పార్క్ పై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము అధికారులు, ప్రభుత్వము, చేనేత జౌళి శాఖ మంత్రి గారు టెక్స్టైల్ పార్క్ లో సమస్యల మీద వెంటనే సమీక్ష జరిపి వెంటనే పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని ఉపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి కార్మికులకు ఉపాధి కల్పిస్తామని అతి తక్కువ ధరలకు 23 సంవత్సరాల క్రితము ఇక్కడ కొంత ప్లాట్లను కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ ప్లాట్లను ఖాళీగా అసంపూర్తి నిర్మాణాలు చేసినటువంటి వారిని మరి అలాగనే ఉంచడం జరుగుతూ ఉంది. కొత్తగా పరిశ్రమలు ప్రారంభించేందుకు, ఉపాధి కల్పించేందుకు వచ్చిన వారికి స్థలాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అటువంటి యజమానుల అటువంటి ప్లాట్లను వాళ్ళ నుంచి రద్దు చేసి ఎవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తారో వారికి కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒకవైపు పరిశ్రమలను అభివృద్ధి చేస్తున్నాయి, పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కావచ్చు, పని భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటి
మరి చట్టాలను కూడా వర్తింపజేసే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు చేసుకోవాలి. లేకుంటే గనుక రానున్న రోజుల్లో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ కార్మికులందరితో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉంది. సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి పవర్లూమ్ కార్మికులకి 365 రోజులు ఉపాధి కల్పించాలి. మెరుగైనటువంటి వేతనాలు అందించడం ద్వారా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే పద్ధతిలో 2003 సంవత్సరంలో ఈ సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు చేశారు. ఆ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతోటి ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 10,000 మంది కార్మికులకు పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కార్మికులకి ఉపాధి కల్పించాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు చేశారు. ఏ ఉద్దేశంతో అయితే టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు కోసము ప్రభుత్వము ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేయడం కోసము కొంతమంది వ్యాపారస్తులకి స్థలాన్ని కేటాయించారో ఆ కేటాయించినటువంటి 200 స్థలాల్లో యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం, ఆ ఏర్పాటు చేసినటువంటి యూనిట్లో కూడా ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి యూనిట్లు కూడా ఈరోజు మూతపడ్డటువంటి పరిస్థితి నెలకొన్నది. కార్మికులకు ఉపాధి కల్పిస్తామని, మెరుగైనటువంటి ఆదాయాలు కల్పిస్తామని ఆ లక్ష్యం కోసం ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్కు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం వల్ల ఇక్కడ యూనిట్లు అనేది మూతబడతా ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో కూడా కొంతమంది వ్యాపారస్తులు యూనిట్లను ఏర్పాటు చేయకపోవడం, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు ఖాళీగా చెట్లు మోసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. అదే విధంగా ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో కొంతమంది యూనిట్లు ఏర్పాటు చేశారు. కానీ యూనిట్లు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహకారం అందించకపోవడం వల్ల ఈరోజు యూనిట్లు ఏర్పాటు చేసినటువంటి షెడ్యూళ్ళు ఈరోజు ఖాళీ షెడ్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కార్మికులకు ఉపాధి కల్పిస్తామని ఏర్పాటు చేసినటువంటి షెడ్లలో వినాయకులు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యాలు నిల్వ చేసుకోవడం కోసం షెడ్లను ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కార్మికులకి పవర్లూమ్ పరిశ్రమని నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పిస్తానన్న ప్రభుత్వం ఈరోజు ఖాళీ షెడ్లలో అనేక ఇతర వృత్తులకి, ఇతర పనులకు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము విన్నవిస్తా ఉన్నాం, ఈ సిరిసిల్లాలో పవర్లూమ్ కార్మికులకి ఉపాధి కల్పించడం కోసము టెక్స్టైల్ పార్కులకి సంబంధించినటువంటి ఈ టెక్స్టైల్ పార్క్ నిర్మాణం ఏదైతే చేశారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే స్థలాలు యూనిట్లకు ఏర్పాటు కోసం స్థలాలు కేటాయించారో యూనిట్లు ఏర్పాటు చేయనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థలాలని వెంటనే వెనక్కి తీసుకోవాలి. యూనిట్లను ఏర్పాటు చేసే వాళ్ళకి ఈ స్థలాలను కేటాయించాలి. అదే విధంగా యూనిట్లు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ని నిర్మాణం చేశారో ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి షెడ్యూల్ని ఉపాధి కల్పన కోసము చర్యలు తీసుకునే పద్ధతిలో చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఇక్కడ ప్రధానంగా కార్మికులు బాగుంటేనే, కార్మికులు ఆనందంగా ఉంటేనే ఇక్కడ వస్త్ర పరిశ్రమ బాగుపడుతుంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులకు ఎవరైతే ఉన్నారో ఆ అనుబంధ వృత్తులు కావచ్చు, పవర్లూమ్ నడిపేటటువంటి కార్మికులు కావచ్చు, వాళ్ళందరికీ నెలకి 26,000 రూపాయలు వేతనం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వానికి కావాల్సినటువంటి వస్త్రాలని ఈ సిరిసిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ లో ఉత్పత్తి చేయించాలి. అదే విధంగా సిరిసిల్లాలో టెక్స్టైల్ పార్క్ లో ఉన్నటువంటి యూనిట్లు నడవడం కోసము ఆ యూనిట్లకు కావలసినటువంటి విద్యుత్తుని సబ్సిడీ మీద అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ